అండ్ యంగ్ పీపుల్ ఈ మధ్య చాలా మందికి ఊరికే అంటే లైక్ ఇప్పుడు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఇట్లా సోఫా జరిపినా కూడా నడుము పట్టుకుంటుంది. అంటే ఎందుకు అవుతుందని, అంటే వాళ్ళు నెక్ పెయిన్ ఒక ప్రాబ్లం అయితే నడుము పట్టుకోవడం అంటే వితౌట్ ఎనీ రీజన్, అంటే జస్ట్ చిన్న పని చేసినా కూడా అవుతుంది. అంటే ప్రోటీన్ డెఫిషియన్సా ఏంటది? ప్రోటీన్ అని కాదు, నార్మల్గా మన పోస్చరే, అది కూడా పోస్చర్ వాళ్ళు ఇప్పుడు స్పైన్ అనేది 33 వర్టిబ్రా ఉంటాయి. ఈచ్ థింగ్ ఈజ్ ఫ్లెక్సిబుల్. ఒక కప్పు మీద కప్పు ఉన్నట్టు మనం ఎంత బెండింగ్ ఎంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది స్పైన్ వల్ల, మనం అది జాగ్రత్త తీసుకోవట్లేదు. సో ఆ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికి. జాయింట్ ఆర్థరైటిస్ ఉంటుంది. డీజనరేషన్ మామూలుగా ఒకప్పుడు 50 ఇయర్స్ తర్వాత ఉండేది, ఇప్పుడు 30 ఇయర్స్ ఓల్డ్కే వస్తుంది. నేను మొన్న రీసెంట్ 3 days బ్యాక్ స్పైన్ పేషెంట్ చూశాను. సాఫ్ట్వేర్ అతను 4 levelsలో బల్జ్ ఉంది వాళ్ళకి, 33 year old. అది మేము నార్మల్గా ఒకప్పుడు 50 years 60 years వాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు మన పోస్చర్ మన లైఫ్ స్టైల్ వల్లే ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. అంటే 4 వరకు వచ్చి కూడా పీపుల్ ఆగుతున్నారా? అంటే ఏం కాదులే తగ్గిపోతుంది అంటే చిన్నవి ఉంటాయి కదా, రెస్ట్ తీసుకోవటం, ఎక్సర్సైజులు, మసాజులు అవి చేయించుకుంటూ ఉంటారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీస్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీ స్పైన్లో కూడా వచ్చాయా? స్పైన్లో రోబోటిక్ డే కేర్ అంత కాదు, బట్ రోబోట్ అనేది ఏంటంటే అదే చెయ్యదు. నార్మల్గా గ్యాస్ట్రో రోబోట్ వేరు, స్పైన్ బ్రెయిన్ రోబోట్ వేరు. గ్యాస్ట్రో రోబోట్ ఏంటంటే సర్జన్ పక్కన కూర్చొని ఆపరేట్ చేస్తుంటారు. రోబోట్ ఆర్మ్ ఉంటుంది కదా, అది బాడీలోకి వెళ్ళి సర్జరీ చేస్తారు, మనం కంట్రోల్. స్పైన్కున్న రోబోట్ ఏంటంటే అది గైడెన్స్ సిస్టమ్. మీరు ఏ యాంగిల్లో వెళ్ళాలి, ఎంత డెప్త్, ఏ ట్రెజెక్టరీలో వెళ్ళాలి, అక్కడి వరకే ఉంది ఇప్పుడు టెక్నాలజీ. స్పైన్ రోబోట్ గైడ్ చేస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు స్పైన్ రోబోట్ మోస్ట్లీ ఎందుకు వాడతాం అంటే కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి, స్క్రూ ఫిక్సేషన్ చేస్తాం, స్కోలియోసిస్ కరెక్షన్ కానీ, C1 C2 జంక్షన్ అంటారు. నెక్కి స్కల్కి కనెక్షన్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అది కొంచెం బోన్ ముందుకి వెనక్కి అయిందండి, కొంచెం చాలా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళల్లో చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి, నర్వ్స్ వెజల్స్ ఉంటాయి. సో మీరు కరెక్ట్గా ఏ డైరెక్షన్లో వెళ్ళి చేస్తే పక్కదానికి డ్యామేజ్ అవ్వదు. టార్గెటెడ్, ఆ టార్గెట్ కోసమే రోబోట్ ఇప్పుడు స్పైన్ రోబోట్. అంతవరకే టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యింది. రోబోట్ లోపలికి వెళ్ళి చేసే టెక్నాలజీ ఇంకా స్పైన్ బ్రెయిన్లో రాలేదు. బ్రెయిన్ రోబోట్ కానీ స్పైన్ రోబోట్ కానీ మనకి గైడెన్స్ టార్గెట్ చూపించే లెవెల్ వరకే ఉంది.